సీతక్కేంది చెప్పులు తీసింది? అడ్డగోలు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులపై సీతక్క ఆగ్రహం. సెల్ ఫోన్ల కొనుగోలు పారదర్శకంగా జరిగింది. అంగన్వాడీలకు ఫోన్లు ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సీతక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన అందరికీ అరుంధతిలాగా ఓ జేజమ్మలాగా కనబడ్డది. ఒక ఆత్మీయురాలైన మన సీతక్కలాగా కనబడ్డది. కానీ అధికారం వచ్చినాక పాపం సీతక్క మాటలు మారినాయి, సీతక్క ఆలోచనలు మారినాయి, సీతక్క మాట తీరు మారింది. సీతక్క అసలు ఎవరికి అందుబాటులో ఉండలేదు. పైగా ఏమన్నా అంటే చెప్పులు తెగుతాయి అన్నట్టు మాట్లాడుతాను. గిట్లనేనా సీతక్క? మహిళా మంత్రిగా ఉన్నారు, మీ మాటలు ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలి. ఏంది మాటలు? అడ్డగోలు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుతుందని ఒక మంత్రి గారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారేమో పండబెట్టి తొక్కుతా అంటాడు. ఇక ఆయనకేం తీసిపోకుండా మన ఆడబిడ్డ, మన గిరిజన ఆడబిడ్డ, మన మంత్రి సీతక్క గారేమో చెప్పు తీసి కొడతా ఒక్కొక్కరిని అంటాను. అటు చూస్తే కొండ సురేఖ గారేమో లా కొడుకుల మించెలు దిగకుండా ఆమె అన్నది. వీళ్ళ మాటలు చూడు, కాంగ్రెస్ వాళ్ళ మాటలు వన విడిచిన కోతులు లెక్క. ఏంది ఇది? వాళ్ళ మాటలకు అంతు లేదు పంతు లేదు. ఓకే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 100 రాళ్ళు ఎత్తారు ఒక్కొక్కడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేయలేదా మీరు? వాళ్ళు గట్టే నోరు జారిన్లా గిట్ల చెప్పులు తెగుతాయి, చీపురు గట్టలతో కొడతాం, లా కొడుకుల్లారా పండబెట్టి తొక్కుతాం అని అన్నారా వాళ్ళు? అనలే కదా. మీరెందుకు ఈ చెప్పుల జోలికి పోతాను సీతక్క? గింత నోరు ఎందుకు జారుతాను మీరు? 100 ఆరోపణలు వస్తాయి, 100 ఆరోపణలు వచ్చినా నవ్వుకుంటా మీ పని మీరు చేసుకుంటా పోవాల్సిందే. కానీ గిట్లా నోరు జారితే వచ్చేసరికి గెలిచే పరిస్థితి ఉంటుందా సీతక్క? మీరు మంత్రి అయినలు మాకు మస్తు సాయం చేస్తారేమో అనుకొని అందరూ అనుకుంటా అంటే మీరేమో నోటి మాటలతోటి ఇట్లా దురుసుగా మాట్లాడితే ఎక్కడైతే సీతక్క ఈ పని?